తర్వాత వచ్చి మా దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే కూడా అప్పటికి ఏంటి మీకు ఎవరు తెలియదా అంటే, సార్ మాకు ఎప్పుడు క్లీన్ చేసుకోలేదు, మీరే ఫస్ట్ టైం వెనక్కి ఇలా క్లీన్ చేస్తున్నారంట. అంటే అంత అవేర్నెస్ మనకు తక్కువగా ఉంది. ఇవన్నీ సెక్స్ ఎడ్యుకేషన్తోనే వస్తాయి. సో స్కూల్స్లో మనకు సబ్జెక్ట్స్లో పర్సనల్ హైజీన్ అనే టాపిక్ ఒక్కటి ఉంటే ఇవన్నీ స్కూల్స్లోనే నేర్చేసుకుంటాం. ఇవన్నీ మనం సిగ్గుపడాల్సిన విషయం కాదు. 30 ఏళ్ళప్పుడు సిగ్గుపడడం కన్నా 14 ఏళ్ళప్పుడు సిగ్గుపడడం చాలా ఈజీ. ఈ ఇన్ఫెక్షన్స్ అనేది అంటే ఇన్ఫర్టిలిటీలో ఇన్ఫెక్షన్స్ వల్ల అంటే మేల్స్లో ఫర్టిలిటీ రావడం అది 30% ఉంది ఇప్పుడు మాకు వచ్చే. సో అదొక రీజను. తర్వాత టెస్టిస్లో వచ్చే వారికోసీల్స్ అని హైడ్రోసీల్స్ అనేవి చాలా తక్కువ పర్సెంటేజ్, ఓన్లీ 10-20%లో ఉంటాయి. ఇవన్నీ మనకు ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన రీజన్స్. సో వీటిని అన్నింటినీ ఓవర్కమ్ చేయాలంటే మనకు వెరీ గుడ్ లైఫ్ స్టైల్ ఉండాలి. తర్వాత ఆహారం. మనం జంక్ ఫుడ్ అనేది ప్రాబ్లం ఏంటంటే ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరికీ ఇంకో ప్రాబ్లం ఏమవుతుంది, సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళకి ఎక్కడా కూడా నార్మల్ ఫుడ్ ఉండట్లేదు. లంచ్కి వెళ్ళినా డిన్నర్కి వెళ్ళినా ఓన్లీ పిజ్జాస్ బర్గర్సే ఉంటున్నాయి. దాంట్లో ఏమి సాసులు వాడుతున్నారు, ఏమి ఆయిల్స్ వాడుతున్నారు, ఎట్లాంటిది ఈ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు ఎవరికి తెలియదు. అండ్ మనకు దొరికే వెజిటబుల్స్ అన్నీ కూడా అన్నీ పొల్యూటెడ్ పెస్టిసైడ్ ఫ్రీ వెజిటబుల్స్ అని దొరకట్లేదు. సో ఇవన్నీ మేల్ ఫర్టిలిటీని బేసిక్గా స్పెర్మ్ని చంపేస్తున్నాయి. సార్ చాలామంది సొసైటీలో పెళ్ళైన జంట అవ్వచ్చు, లేదనంటే పిల్లలు పుట్టని వాళ్ళు భార్యకి ప్రాబ్లం ఉంది అని చెప్పుకోవడంలో అంటే ఇమీడియట్గా చెప్పేస్తారు, ఎలాంటి సంకోచం ఉండదు వాళ్ళలో. బట్ మగవారిలో ప్రాబ్లం ఉందని చెప్పడానికి వైఫ్ దగ్గర వాళ్ళకైతేనే షేర్ చేసుకుంటుంది, అబ్బాయి మాత్రం అసలు చెప్పుకోలేడు, యాక్సెప్ట్ చేయలేడు. ఎందుకు ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ సార్? అంటే వాళ్ళని ఎలా చూడాలి, వాళ్ళు ఎలా అవేర్ అవ్వాలి ఇలాంటి థింగ్స్కి? బేసిక్గా సింపుల్ ఆన్సర్, మేల్ ఈగో. మేల్ ఈగో అంతే. వాళ్ళకి ఏంటంటే నేను ఎందుకు చూపించుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంకా కొంతమంది మా దగ్గరకు వచ్చి నాకు పిల్లలంటే ఇంట్రెస్ట్ లేదు అంటే, బేసిక్గా భార్యాభర్తల మధ్య ఏదైతే బాండింగ్ ఉండాలో ఈ బాండింగ్ చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నట్లు ఒకరు చెప్తే ఇంకొకరు వినడము అలాంటివి లేదు. మేమిద్దరం ఈక్వల్, ఇద్దరం సంపాదిస్తున్నాము. సో తన మాట నేను ఎందుకు వినాలి? సో ఇలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఇప్పుడు ఎవరి బ్లేమ్ గేమ్ అనేది చాలా కామన్ అయిపోయింది. నా ప్రాబ్లం లేదు, మా వైఫ్దే ప్రాబ్లము. సో బేసిక్గా వాళ్ళ వైఫ్ ఏమంటుంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకేం ప్రాబ్లం లేదంట. సో ఇలాంటి బ్లేమ్ గేమ్ నుంచి బయటపడడానికి కొత్తగా మేము వినేది ఏంటంటే, మీ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది కదండి అంటే, బేసిక్గా డాక్టర్ నాకు పిల్లలంటేనే ఇంట్రెస్ట్ లేదు, మా వైఫ్కి ఇంట్రెస్ట్ అంటే తను ఏదైనా చేసుకోమని చెప్పండి. ఐవై చేసుకుంటుందా, ఐవీఎఫ్ చేసుకుంటుందా, నాకైతే మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనే కేటగిరీలో కూడా ఉన్నారు. సో ఇంకొకటి యాక్చువల్గా ఒక షాకింగ్ ఇన్సిడెంట్ చెప్తాను. చెప్పండి సార్. ఒక కపుల్ మా దగ్గరికి వచ్చారు. రియల్ ఇన్సిడెంట్. సో వచ్చి రాగానే ఆయన నా దగ్గరికి వచ్చి, డాక్టర్ నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను ఏ మందులు వాడను, నాకు ప్రాబ్లం ఉందని నేను అనుకోవట్లేదు, నేను ఏ టెస్ట్ చేసుకోను, ముందే చెప్పేశారు. దెన్ వైఫ్ ఎంటర్ అయింది. సార్ గైనకాలజిస్ట్ పంపించారు, మాకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 7 years అయింది, పిల్లలు పుట్టట్లేదు, సో మా హస్బెండ్ టెస్ట్ కూడా చేయించుకోవట్లేదు. మేమేమన్నామంటే, అమ్మాయి ఆయనకి ఇంట్రెస్ట్ లేనిది మేము ఫోర్స్ చేయకూడదు. సో ఆయనకి ఫోర్స్ చేయలేము కాబట్టి నేను ట్రీట్మెంట్ ఇవ్వలేను. సో ఏదైనా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి నా దగ్గరికి వచ్చి, డాక్టర్ నాకు ట్రీట్మెంట్ కావాలి అంటే మేము ఇవ్వగలుగుతాం. సరే మళ్ళీ వచ్చి సార్ ఏదైనా మెడికేషన్స్ ఇవ్వండి. అమ్మాయి పేషెంట్కి కన్సెంట్ లేకుండా నేను మెడికేషన్స్ ఇవ్వకూడదు. సో మెడికేషన్స్ నేను ఇస్తే అనవసరం మాకే లీగల్గా మాకు ఇష్యూస్ వస్తాయి. లేదు సార్ ప్లీజ్ ఏదో ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి. ఆ టైంలో కొంచెం కరిగిపోయాం. సరే పాపం అడుగుతుంది కదా, ఏమి ఇచ్చాను తెలుసా, జింకోవిడ్ ట్యాబ్లెట్ ఇచ్చాను. జింకోవిడ్ ట్యాబ్లెట్ ఇస్తే తర్వాత ఇంటికి వెళ్ళారు, గొడవ పడ్డారు, వెళ్ళిపోయారు. అమ్మాయి ఇంకా ఈ అబ్బాయి మాట వినట్లేదు కదా, సో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఒక 1 week తర్వాత మరి మా గూగుల్లో పెద్ద రివ్యూ, ఒక 1000 words ఉన్నాయి. నాకు డాక్టర్ ఫాల్స్ ట్రీట్మెంట్ ఇచ్చారు, నేను వెళ్ళి హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది, నాకు 10 lakhs ఖర్చు అయింది,
నేను 15 days ఐసీయూలో ఉన్నాను, సో మీరెవరు ఈయన దగ్గరికి వెళ్ళొద్దు. నెగిటివ్ రివ్యూ. ఓకే. నేను ఇమ్మీడియట్గా ఫోన్ చేశాను, మాకు ఇచ్చిన ఫోన్ నెంబర్ వైఫ్ది. సార్ ఆయన ఎప్పుడు కొన్నాడు సార్, ట్యాబ్లెట్లు కొనలేదు, ఏం లేదు, నేను ఆ రోజు గొడవ అయిపోయింది, నేను వచ్చేసాను. సో ఇప్పుడు గ్రడ్జ్ ఎవరి మీద? భార్య మీద చూపించాల్సిన గ్రడ్జ్ మా మీద చూపించారు. కోపం అక్కడ ఉంది. సో మేము ఫోన్ చేయించాం, ఏమైంది అసలు, మీరు మందులు వాడారా, ఏ మందులు వాడారు, ఏ హాస్పిటల్లో వెళ్ళారు, అంతే, ఫోన్ కట్ చేశారు. అంటే బేసిక్గా ఏమవుతుందంటే అది కూడా మాకు డబుల్ ఎడ్జెడ్ స్వాడ్ లాగా అయిపోతుంది. ఎవరినైనా మీరు మెడికేషన్స్ తీసుకోండి అని చెప్పే ధైర్యం కూడా చేయలేకపోతున్నాం పేషెంట్కి. ఎందుకంటే అలాంటి ఈగో ఉన్న వాళ్ళని వైఫ్ ఏం చేయలేదు, మేమేం చేయలేదు. ఇంకో కొన్ని సిచ్యువేషన్స్లో చాలామంది మా దగ్గరికి వైఫ్స్ వచ్చి రాగానే మా హస్బెండ్కి సిగరెట్ మానిపించండి సార్, మీరు చెప్పండి వింటారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు, మీరు చెప్పండి వింటారు. మనము చెప్పడానికి మనం టీచర్స్ కాదు, డాక్టర్స్. ఏంటంటే ఓన్లీ అడ్వైజ్ ఇవ్వగలుగుతాం. మీరు స్మోకింగ్ చేయకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు అని చెప్పగలుగుతాం. మనం ఎప్పుడైనా వైఫ్ మాటని ఇన్సిస్ట్ చేసామనుకోండి, అది కంపల్సరీ బ్యాక్ ఫైర్ అవుతుంది. సో డాక్టర్స్ కూడా మీరేం చెప్పేది, మా ఫ్రెండ్స్ చాలామంది రోజు తాగే వాళ్ళు ఉన్నారు, రోజు 20 సిగరెట్ తాగుతున్నాడు, కానీ పిల్లలు ఉన్నారు కదా, మీరు నాకెందుకు సజెషన్ ఇస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు మేము ప్రాక్టీస్లో కూడా పేషెంట్ని బట్టి మేము వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే డాక్టర్ చెప్పినట్లు పేషెంట్స్ ఇవ్వాలి, ఇప్పుడు పేషెంట్ మెంటాలిటీని బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. రైట్ సార్, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఒక వ్యక్తి, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కామన్గా తాగేస్తున్నారులేండి, డబ్బాలు ఒడగొట్టేస్తున్నారు ఐటీ సెక్టర్ దగ్గరకు వెళ్తే, అది వేరే విషయం. అసలు సిగరెట్లు ఎన్ని కాల్చాలి, అసలు కాల్చకూడదు ఓకే. కొంతమందికి నాకు సిగరెట్ తాగకపోతే మైండ్ పనిచేయదు, సిగరెట్ తాగలేకపోతే నాకు నాలుకంతా ఏదో అయిపోయినట్టు ఉంటుంది, అడిక్షన్, ఈ కైండ్ ఆఫ్ మాటలు వింటూ ఉంటాం. ఎన్ని తాగొచ్చు ఒకవేళ తాగితే? నిజంగానే వాళ్ళు టైంపాస్ అనుకోవచ్చు, వాళ్ళ మైండ్ మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి అవ్వచ్చు. బీరో వైన్ ఏదైనా తీసుకోవాలని ఎన్ని గ్లాసెస్, ఎంత ఎంఎల్ తీసుకోవాలి? గుడ్ సజెషన్, అంటే పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పకుండా ఉండాలి, తాగొచ్చు, ఎంత లిమిట్లో తాగొచ్చు అనే వారికి. ఇప్పుడు మనకున్న అలవాట్లలో 3 ఉన్నాయి. స్మోకింగ్, తర్వాత డైరెక్ట్ టొబాకో అంటే గుట్కాలు ఇవి తీసుకుంటారు కదా, తర్వాత ఆల్కహాల్. సో ఈ మూడిట్లో అన్నిటికన్నా మోస్ట్ డేంజరస్ ఈజ్ టొబాకో, డైరెక్ట్ చూయింగ్, గుట్కా లాంటిది. సో మోర్ కార్సినోజెనిక్. సో అసలు సజెస్ట్ కూడా ఏ డాక్టర్ కూడా ప్రపంచంలో, అందుకే గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసేసింది. సో గుట్కా లాంటివి అసలు టోటలీ తీసుకోవద్దు. తర్వాత సెకండ్ డేంజరస్ ఈజ్ స్మోకింగ్. సో స్మోకింగ్ వల్ల మనకు షార్ట్ టర్మ్ కాజెస్ కన్నా లాంగ్ టర్మ్ డ్యామేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది మగవాళ్ళలో ఏం చేస్తుంది అంటే టెస్టిస్లో స్పెర్మ్ ప్రొడ్యూసింగ్ టిష్యూని, తర్వాత హార్మోన్ ప్రొడ్యూసింగ్ టిష్యూనే డ్యామేజ్ చేస్తుంది. తాగే కొద్దీ ఆ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. అందుకని క్రానిక్ స్మోకర్స్లో ఎప్పుడు లో టెస్టోస్టెరాన్, వాళ్ళ స్పెర్మ్ కౌంట్ కూడా లో ఉంటుంది. సో స్మోకింగ్ అనేది ఏ డాక్టర్ కూడా సజెస్ట్ కూడా చేయరు. అది ఒక్క సిగరెట్ అయినా 10 సిగరెట్స్ అయినా. డబ్బాలు కాల్చేవాళ్ళు మెల్లమెల్లగా తగ్గించుకొని 5 తాగేవాళ్ళు 3, 2, 1, 0. అది కూడా కాదు. ఇప్పుడు బేసిక్గా ఒకప్పుడు మనకు అదర్ ఆల్టర్నేటివ్స్ లేవు. ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళకి మెయిన్ ఏంటి, వాళ్ళకి ఆ ఫీల్ కావాలి, లేకపోతే ఉండలేరు, అడిక్షన్. ఇప్పుడు ఆ అడిక్షన్ అనేది దేనివల్ల వస్తుంది? నికోటిన్ వల్ల వస్తుంది. ఇప్పుడు మనకు నికోటిన్ చూయింగమ్స్ వచ్చాయి, ప్యాచెస్ వచ్చాయి. అంటే ఇప్పుడు సిగరెట్ అంటే నికోటిన్ ప్లస్ హండ్రెడ్స్ ఆఫ్ టాక్సిన్స్. సో మనము అట్లీస్ట్ ఆ టాక్సిన్స్ని తీసేసి ఓన్లీ నికోటిన్ తీసుకోవడానికి మనకు ప్యాచ్లు వచ్చాయి, చూయింగమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఎప్పుడైతే మామూలు సైకియాట్రిస్ట్ కానీ ఫిజిషియన్స్ కానీ కన్సల్ట్ చేస్తే చూయింగమ్స్ ఇస్తారు. ఎప్పుడైతే వాళ్ళకు స్మోకింగ్ చేయాలి అనిపించినప్పుడు ఆ చూయింగమ్ తీసుకుంటే సేమ్ కిక్ వస్తుంది. వాళ్ళకి స్మోకింగ్లో ఏ కిక్ అయితే వస్తుందో ఇక్కడ కూడా అదే కిక్ వస్తుంది. ఈ ప్యాచ్లో కూడా అంతే. మనకు డైలీ 18 సిగరెట్స్ తీసుకుంటున్నారు దాన్ని చూసుకుంటే దానికి తగ్గట్టు, అంటే డైలీ 10 సిగరెట్స్ తీసుకుంటున్నారా, లెస్ దెన్ 10, మోర్ దెన్ 10 అనే దాన్ని బట్టి ప్యాచ్ ఇస్తారు. ఆ ప్యాచ్ అంటించేసుకుంటే రోజంతా నికోటిన్ స్లోగా రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఆ క్రేవింగ్ తగ్గిపోతుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే అసలు ఇవి ఉన్నప్పుడు ఎందుకు ట్రై చేయకూడదు? ఆ అడిక్షన్ నుంచి బయటికి రావాలి అని వాళ్ళకు ఉండాలి, కానీ ఉంటే చాలా ఈజీ. సో కంప్లీట్గా మానేయమని అడగట్లేదు, యూ గో ఫర్ సమ్ అదర్ వే.
బట్ ఆల్కహాల్ అనేది సోషల్ డ్రింకింగ్ ఈజ్ పర్మిషబుల్. సో అకేషనల్గా వన్స్ ఇన్ ఎ వైల్, వన్స్ ఇన్ 2 weeks, వన్స్ ఇన్ ఎ మంత్ ఏదో పార్టీకి వెళ్ళారు, ఒక 2-3 పెగ్స్ తీసుకున్నారంటే ఇట్స్ ఓకే. దానివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉండవు. క్రానిక్ డ్రింకర్స్ అంటే రోజు కానీ ఆల్టర్నేట్ డే కానీ కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బట్ మగవాళ్ళు కాస్ట్లీ బ్రాండ్స్ తాగితే చాలా స్టేటస్కి సింబల్ అని అంటుంటారు, బట్ హెల్దీ అని కూడా జస్టిఫై చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఇంత కాస్ట్లీ వైన్ తాగాను, అమెరికా నుంచి బ్రాండ్ వచ్చింది, సో చాలా మంచిదంట హెల్త్కి, 1980, 1990 ఇలా చెప్తూ ఉంటారు. నాకు అర్థం కాలేదు సార్, అది అసలు ఎంతవరకు వాస్తవం? నిజంగానే కొంతవరకు రిఫైన్డ్ ఆల్కహాల్. ఓకే. ఆల్కహాల్లో కూడా 2 types ఉన్నాయి. బ్లెండెడ్ ఆల్కహాల్ అని, సింగిల్ మాల్స్ అని ఉంటాయి. ఈ మాల్స్ అనేసరికి ఎక్కువ రోజులు అయ్యేసరికి అంటే బేసిక్గా ఇట్స్ డ్రింకింగ్ హ్యాబిట్. ఇప్పుడు మీకు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఎవరు కూడా, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న డ్రింకింగ్ కల్చర్ వేరే, వెస్ట్రన్ కల్చర్ వేరే. వెస్ట్రన్ కల్చర్కి వెళ్తే వాళ్ళు డైలీ తాగే వాళ్ళు కూడా ఉన్నారు. 30 ml తీసుకుంటారు వాళ్ళు. ఏంటి స్లోగా ఓన్లీ 30 ml తీసుకున్నారంటే ఓన్లీ ఐస్ క్యూబ్స్ వేసుకొని మెల్లగా సిప్ చేస్తారు. అది వాళ్ళు రోజంతా ఒక 2 hours బయట ఉంటే ఆ 2 hours అదే పెగ్లో తీసుకుంటారు కొంచెం కొంచెం. మన ఇండియాలో అలా కాదు. కూల్ డ్రింక్స్ కలుపుకుంటారు, సోడా కలుపుకుంటారు, కంటిన్యూస్గా తాగుతూనే ఉంటారు. దానికి లిమిట్ లేదు. ఒక పెగ్గుతో ఆగేది కాదు. అండ్ ఫ్రెండ్స్ కూడా ఆగరు. నువ్వేంటి ఇంకా తాగట్లేదు అంటే ఒక పెగ్గుతో ఆపేసేవాడిని కూడా 4 పెగ్గులు తాగేలాగా చేస్తారు. అది డేంజరస్. సో బేసిక్గా మనం ఎటువంటి బ్రాండ్స్ అంటే మనం ఎక్కువ కాస్ట్లీ బ్రాండ్స్ తీసుకునేసరికి దే ఆర్ మోర్ రిఫైన్డ్. లివర్ మీద కొంచెం లోడ్ తక్కువగా ఉంటుంది, బట్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్న ఏదైనా సరే 30 ml 60 mlకి ఆపేయగలిగితే ఎనీథింగ్ ఈజ్ ఓకే. లిక్వర్ క్వాలిటీ తగ్గేసరికి అంటే డిస్టిలరీలో దాని టాక్సిక్ మెటీరియల్స్ అన్నీ తగ్గే కొద్దీ అది ప్యూరిఫైడ్ అంటే హైలీ ప్యూరిఫైడ్ అంటాం. సో అది బెటర్. ఓకే. ఈ మేల్ ఫర్టిలిటీ అనేది ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఎప్పుడు వాళ్ళకి అలర్ట్ అనేది పెట్టుకోవాలి? అంటే నార్మల్గా 16-17 yearsకి స్పెర్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. కొంతమందికి కొంచెం ముందు స్టార్ట్ అవ్వచ్చు, అంటే టీనేజ్ నుంచి. కొంతమందికి లేట్గానే స్టార్ట్ అవ్వచ్చు. బట్ పీక్ స్టేజెస్లో ఎప్పుడు ఉంటుందంటే 20 to 30 years టైంలో పీక్ స్టేజెస్లో ఉంటుంది స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది. సో 30 years తర్వాత నుంచి కొంచెం అంటే స్పెర్మ్ కౌంట్స్ తగ్గడం మొదలుపెట్టి 55, 60, 65 years వరకు కూడా బాగున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే మాకు చాలామంది ఇండియన్ పేషెంట్స్ వస్తారు, ఆఫ్రికన్ పేషెంట్స్ వస్తారు. ఇండియన్ పేషెంట్స్కి అంటే అది జెనెటిక్గానే ఇండియన్ పేషెంట్స్కి 45-50లోనే చాలామందికి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. మాకు ఆఫ్రికన్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి మ్యారేజ్ ఏజ్ గ్రూప్ అనేది లేదు. వాళ్ళకి అమ్మాయిలు ఎక్కువ, అబ్బాయిలు తక్కువ. సో వాళ్ళు ఏంటంటే మల్టిపుల్ మ్యారేజెస్. ఏ ఏజ్లో అయినా వాళ్ళు లీగల్గా మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటుంటారు, డైవర్స్